వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్ లో ఒకే టేబుల్ మీద కలిసి భోజనం చేశారు కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి. దాదాపు 2 గంటలకు పైగా కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి సంభాషించుకున్నారు. ఇక ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఆవరణలో చర్చనీయాంశంగా మారింది ఈ భేటీ. వీళ్ళిద్దరూ కూడా ఒక్క దగ్గర కూర్చొని 2 గంటల పాటు కూడా ఒకే టేబుల్ మీద కూర్చొని మాట్లాడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్తో రాజగోపాల్ భేటీ అవడం జరిగింది. ఇక ఈరోజు ఇటు కేటీఆర్తో కలిసి కూర్చొని కూడా భోన్ చేయడంతో కూడా ఇప్పుడు అక్కడే అసెంబ్లీలో కూడా డైరెక్ట్గా మాట్లాడటంతో కూడా ఇప్పుడు దీని మీద అయితే చర్చ జరుగుతుంది మెంబర్స్ లాంజ్లో. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఎప్పుడు కూడా అంటే మనం చూస్తే కనుక రాజగోపాల్ రెడ్డి రెబల్గా ఉంటారు, రేవంత్ రెడ్డినైనా అనటానికి వెనకాడరు. ఆ తర్వాత చూస్తే కొంత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, ఇప్పుడు పార్టీ అన్నట్లుగానే ఉన్నారు. మరలా చూస్తే ఇప్పుడు కేటీఆర్తో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరలా. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఆసక్తికరమైనటువంటి దృశ్యం అయితే చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ డైనింగ్ హాల్లో ఒకే టేబుల్ పై కలిసి భోజనం చేయడం రాజకీయ వర్గాల్లో మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా లంచ్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరు అక్కడే ఉండి దాదాపు 2 గంటల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలపైన వీరు మాట్లాడుకున్నట్టయితే సమాచారం వస్తుంది. ఈ భేటీతో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా కొద్దిసేపు మరి పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. దాని తర్వాత అయితే మొత్తం కూడా కేటీఆర్ తో దాదాపు 2 గంటల పాటు అసలు ఏం చర్చించారు ఏంటి అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సుదీర్ఘ కాలం తర్వాత ఈ భేటీ జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే నిన్న రేవంత్ రెడ్డితో 10 నిమిషాల భేటీ తర్వాత ఇప్పుడు కేటీఆర్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం మొత్తం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. నిన్న ఏమైనా మరి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారా, లేకపోతే భరోసా ఇస్తే ఒకవేళ ఇప్పటికే ఒకవైపు హోంశాఖ మంత్రి నాకే ఇస్తారంటూ కూడా మరి పదే చెప్పుకుంటున్నటువంటి రాజగోపాల్ రెడ్డి మరి ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తా ఉన్నారా? ఎందుకంటే మరి ఒకవేళ ఓకే చెప్తే గనక, మరి రేవంత్ రెడ్డి ఓకే చెప్తే గనక ప్రస్తుతం ఆయనకు ఏదైనా మంత్రి పదవి వస్తే ఇప్పుడు కేటీఆర్ తో మీటింగ్ పెట్టారు కాబట్టి అసలు ఎలాంటి వ్యూహ రచనలు చేస్తా ఉన్నారు, పొలిటికల్ గా ఏం జరగబోతుంది అనే చర్చనీయాంశమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ నిన్ననేమో సీఎం రేవంత్ రెడ్డి, ఈ రోజు మరి అపోజిషన్ లీడర్ అయినటువంటి కేటీఆర్ తో కలిసి దాదాపు 2 గంటల పాటు చాలా త్వరగా నవ్వుతూ కూడా ఉండటం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగాను మరి ఇటు అంటే సత్య, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసెంబ్లీ లాంచ్ లోనే వీళ్ళిద్దరు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళేమో అధికార పక్షంలో, ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడితో ఈ విధంగా అంటే కాంగ్రెస్ తెల్లారు లేస్తే కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఏదో ఒకట్లా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మరి ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ విధంగా భేటీ అవటం ఏ విధంగా చూడాలి? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే సభలో ఒకరినొకరు విమర్శించుకున్నా మరి సభకు సంబంధించినటువంటి విషయాల్లో పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులైనా, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులైనా ఒకరినొకరు పరస్పరం హెద్దేవా చేసుకుంటుంటారు, విమర్శించుకుంటారు, మొత్తం కూడా విమర్శించారు. కానీ ప్రస్తుతం ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఏదైతే ఆ పార్టీల వారిగా కావచ్చు, కొన్ని అంశాల వారిగా అక్కడ తిట్టుకున్నా గానీ సో రాజకీయ ఎత్తుగడల కోసం మాత్రం ఆగి ఉంటాయి తప్ప ఇది ఒక అంటే ఈ భేటీలు ఏవైతే ఇక్కడ పాయల్ శంకర్ రావడం కావచ్చు, అలాగే కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మొత్తం అందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు
ఈ కేటీఆర్ తో రాజగోపాల్ రెడ్డి అసలు ఎందుకు భేటీ అయ్యారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఆయనకి ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ తో కేవలం ఈ రోజుతో కేటీఆర్ తోటి భేటీ అయితే పెద్దగా ఇంత పెద్ద చర్చ జరగపోయే ఉండేదేమో. ముఖ్యంగా నిన్న 10 నిమిషాల పాటు ఏకాంతంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి ఇద్దరు 10 నిమిషాల పాటు చర్చించారు. అసలు ఆ చర్చలో ఏం జరిగింది, ఎలాంటికి సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళిద్దరూ సుదీర్ఘ కాలంగా మాట్లాడుకున్నారు. సో మరి మంత్రి పదవి ఆశించారు కాబట్టి ఆ మంత్రి పదవి గురించి ఏమైనా వచ్చిందా, ఇంకా వేరే ఇతరత్ర డిస్కషన్స్ ఏమైనా వచ్చాయా? సో ఇప్పుడు ఆయన నిన్నటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆ మీట్ గురించి కానీ ఆ కలయిక అంటే ఇద్దరు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసినటువంటి దానిపైన రాజగోపాల్ రెడ్డి స్పందించలేదు. ప్రస్తుతం ఈ రోజు మరి కేటీఆర్ తో సన్నివేశం అయిన తర్వాత అసలు రాజకీయ పరిణామాలు ఏమైనా మారబోతున్నాయా? అదే రాజగోపాల్ రెడ్డి ఒకవేళ మరి పదవి ఇవ్వకుంటే గనక వేరే ఏమైనా స్టెప్ వేయబోతున్నారా, లేదు అనంటే ఒకవేళ మంత్రి పదవి వస్తే మరి ఇప్పటికే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ తో అంటే ఇప్పటికే కొన్ని కేసులు కూడా ఇవైతున్నాయి కాబట్టి ఒకవేళ హోంశాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉంటే మరి అదేమైనా వాటి విషయాల గురించి ఏమైనా చర్చించుకున్నారా? ఇంకా రకరకాలమైనటువంటి అంశాలపైన కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలకైతే కొదువు లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎగ్జాక్ట్ గా కూడా అంటే ఇప్పుడు అసంతృప్తితో ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నారు. ఒకప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇలానే అసంతృప్తితో ఉన్నటువంటి నేత. ఎస్, డెఫినెట్ గా మీరన్నట్టు నిజంగా గతంలో అంటే కేటీఆర్ తో అంతసేపు ఎందుకు మాట్లాడారు అనేది కనుక చూస్తే గతంలో బీజేపీలో ఉన్నప్పుడు కేటీఆర్ కి అత్యంత సన్నిహితంగా పనిచేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే బీజేపీలో ఉన్నప్పుడు కేటీఆర్ అలాగే రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు అనేది తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మరి వాళ్ళిద్దరూ చాలాసేపు కలిసి సన్నిహితంగా ఉన్నారు అనేది పాత పరిచయాలు ఒకవైపు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా జీవన్ రెడ్డి ఇష్యూని కనుక మనం పాయింట్అవుట్ చేసుకుంటే కనుక అసంతృప్తితో ఉన్నారు కాబట్టి జీవన్ రెడ్డి తరహాలోనే మరి ఏమైనా వేరే కోణంలో మరి రాజగోపాల్ రెడ్డి కూడా మరి జీవన్ రెడ్డి తీరులో మరి ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి భేటీ అసలు ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఏముంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరి భేటీ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏంటి, అసలు ఈ భేటీ వెనుక అసలు రహస్యం ఏంటి, నిన్న రేవంత్ రెడ్డి భేటీ వెనుక అసలు ఏం జరిగింది, దాని తర్వాత ఈ భేటీ వెనుక ఏం జరగబోతుంది, అసలు రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ లో ఎంపీని గెలిపించిన తర్వాత నుంచి కూడా అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ తీరు పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకు పడతా ఉన్నాడు. ఆయనకంటూ ఒక సొంత రూల్ ను పెట్టుకొని మునుగోడును పరిపాలిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు కొన్ని రోజులుగా మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటూ నిన్న మరి రేవంత్ రెడ్డిని కలవడం, దాని తర్వాత ఇప్పుడు కేటీఆర్ ను కలవడం అత్యంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి అధిష్టానం కనుక మరి మంత్రి పదవో లేకపోతే ఏదో పదవి ఇవ్వకపోతే కనుక మరి ఆయన ఏమైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో చాలా రకాలైనటువంటి ఈక్వేషన్స్ అయితే బయట రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మొత్తం చర్చించుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేణు, స్టే విత్ సత్య, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఈ 2 గంటల భేటీ అసెంబ్లీ లాంజ్ లో కూర్చొని వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు దీని మీద ఆసక్తి చెలరేగుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అసంతృప్తితో ఉన్నటువంటి నేత ఆ తర్వాత కూడా తనకి మంత్రి పదవి దక్కుతుంది అని ఒక భరోసా వచ్చిన తరువాత తాను సైలెంట్ అయిపోయి కూడా ఉన్నారు అంటూ కూడా దాని మీద చెప్పడం జరిగింది. అయితే నిన్న రేవంత్ రెడ్డితో భేటీ అవటం, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత ఈ రోజు కేటీఆర్తో కలిసి కూర్చోటం, అంటే ఇది పాత స్నేహ బంధాల గుర్తుగా ఈరోజు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారా, లేకపోతే దీని వెనక ఏమైనా ఆంతర్యం ఉందా అనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.